ఒక వ్యక్తి దొంగతనంలో దొరికిన ఖజానాన్ని ఎవరూ గుర్తించకుండా నిశ్శబ్దంగా తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఖజానాల్లో వేశాడు. తరువాత ఆకస్మికంగా అతను కిందపడిపోయి మధ్యలో ఉన్న ఒక ప్లాట్ఫారం పైకి వచ్చాడు. ఈ అప్రయత్నంగా జరిగిన చర్యయే అతని ప్రాణాలను కాపాడింది. ఎందుకంటే విషపూరిత బిచ్చకాలు నిండి ఉన్నాయి. అందులో పడినవారెవరైనా చనిపోతారు. అతను తట్టుకుని నిలబడగానే ముందుగా చూశాడు. చాలా దూరంలో మెరిసే హార్స్ యొక్క కన్ను అనే అమూల్యమైన ఖజానాన్ని చూశాడు. కాని తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్లాడు. ఎందుకంటే మధ్యలో 2 ప్రమాదకరమైన జాలాలున్నాయి. ఇప్పటివరకు ఎవరూ అక్కడి నుండి ఖజానాన్ని సజీవంగా తీసుకురాలేదని చెబుతారు. కాని ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అతను కేవలం 2 సార్లు మ్యాప్ను చూసి మొదటి జాలు భూమిపై ఉన్న చిన్న అద్దలతో సంబంధముందని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతను ఒక జ్వలించే మెషాలను తీసుకుని తన వెనుకకు ఉంచాడు. దాంతో అతని నీడ అద్దలపై పడింది. వెంటనే జాలు ప్రారంభమైంది. ఆ జాలు ఎంతో ప్రమాదకరమైనది. కాని అతను తెలివిగా వ్యవహరించాడు. మెషాలను తలకి ఎత్తాడు. తద్వారా నీడ మరియు శరీరం ఒకే చోట కనిపించా. ఆ తరువాత అద్దాలను తాకకుండా మెల్లగా ముందుకు సాగాడు. ఈ విధంగా అతను మొదటి జాలుని దాటేశాడు. 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 వెంటనే 2 వైపులా ఉన్న విగ్రహాలు తల తిరిగి అతనిపై దాడి చెయ్యడం మొదలుపెట్టాయి. వేగంగా తప్పించుకుంటూ కష్టంగా ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరికి 2వ జాలను కూడా దాటేశాడు. కాని ఆనందపడేలోపే మరో జాలు కనిపించింది. మ్యాప్లో ఈ 3వ జాల గురించి ఎక్కడా సూచన లేదు. కాని ఖజానం కేవలం కొద్ది దూరంలో ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లాడు. 3వ జాలపై అడుగు పెట్టగానే క్రింద ఉన్న ఇటుకలు కింద పడిపోవడం మొదలైంది. అతనికి ఒక్కటే మార్గం, పరిగెత్తడం. అతను తీవ్రంగా పరిగెత్తుతూ చివరికి ఒక పెద్ద జంప్ చేసి హారెస్ యొక్క కన్నును పట్టుకున్నాడు. అతను ఖజానాని పట్టుకున్న